అమ్మా అమ్మా ఉండరా గురు, మన ఇంటి వారు పట్టు వదలని విక్రమార్కుల్లో మన వెంట పడుతూనే ఉన్నాడు. వాడు విక్రమార్కుడు కదరా, విక్రమూర్ఖుడు. మనం ఇవ్వాల్సిన అద్దె బాకీ కోసం మన ఇద్దరిని దుబాయ్కి అమ్మేస్తా. ఇప్పుడు ఎలా చెబుతా. అదేంటి గురు, తల తిరుగుతుందా? నీ బొంద ఐడియాలు గెలక్కొట్టాను, ఐడియా వచ్చింది. చేకొరకు అంత గట్టిగా కొరుకుతావు. కొరితే కొరికెళ్ళే ఏడు బాబు, ఏమిటి అలా ఏడుస్తున్నారు? మరండి పిచ్చాడండి, మా ఇద్దరి చేతులు కొరికాడండి. చేతులే కదా కొరికితే కొరికాడని ఊరుకోరా అంటే ఇప్పుడు మా పీకలు కొరుకుతాడని వెంటబడి ఏడు వాడు అడుగొట్టి వాడే మేము చూసుకుంటాం. మీరు చాలా మంచివారండి. ఆగండి రా. వీళ్ళిద్దరు ఎటు పారిపోయినట్టబ్బా. అమ్మా ఇప్పుడు ఎట్లా చేస్తావరా? ముందు పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేయండి. సార్, ఇవాళన్నా మాకు లాటరీ తగిలిందా? సారీ సార్, కనీసం మీ కన్సులేషన్ ప్రైజ్ కూడా రాలే. ఓవర్ యాక్టింగ్ చేయకు. రేయ్, ఓ 10 కొట్టి రేపటి టికెట్లు తీసుకో. 6 నెలలుగా అద్దె కట్టబోగా నన్ను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తారంట్రా. వచ్చిన తర్వాత చెప్తా మీ పని. ఇదిగో, ఆ పిచ్చి వ్యాన్ లో పిచ్చి పిచ్చిగా అరుస్తుంది ఎవరో తెలుసా? మా ఇంటి ఓనర్. ఇవాళకి ఏదో కుట్ర పని తప్పించుకున్నాం. రేపు గనక లాటరీ తగలకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నీ బతుకు లాటరీ అయిపోద్దురు రే. తప్పా గురు, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి గురు. ఓ పని చెయ్యి, ఓ మంచి పిల్లిని చూసి మింగు, లోపలికెళ్ళి ఎలకలను తినేస్తా. సన్నాసి బుర్ర ఒక్కింటికి 10 రూపాయలు. ఒరే గుండు, మన దగ్గర కరెన్సీ ఎంత ఉందిరా? ఒక్క 10. ఓకే, డన్. పద ఫుడ్ కొడదాం. ఒక్క 10తో ఇద్దరం ఎలా తింటాం గురు? బుర్రతో పద. ఏమాపా ఆగాగు. ఏమాపా ఇది? ఒక 10దా ఇస్తివి? నీకు ఒక బుర్ర ఉండాది, వానికి ఒక బుర్ర ఉండాది. 2 బుర్రవాండ్లకు 2 10 వాండ్లు కదప్పా. భలేవాడివప్ప, నాకు మాత్రమే బుర్ర ఉండాదప్ప, వాడికి బుర్ర లేదప్ప. ఆండవనే వానికి బుర్ర లేదా? ఇంత సైజు ఉండాదే. మా వాడితో 2 నిమిషాలు మాట్లాడు, వాడికి బుర్ర ఉందో లేదో నీకే తెలుస్తుంది. ఉన్ పేరన్నా? టేబులా? ఏమాపా, పేరడితే టేబుల్ అని చెప్తాడు. చెప్పారు కదా వాడికి బుర్ర లేదని. ఇది అన్నా పువ్వా? ఇది అన్నా నీ చెప్పండా? నాందా చెప్తా. ఇది పెన్నదానే. ఇల్లే మటన్ పీసు. అబ్బో, నువ్వు చెప్పేది కరెక్ట్ అప్ప. వీడికి బుర్ర లేదు. నీ పోప్ప. బుర్ర ఇల్లే. ఆమా, తిండి బుర్రవాండు కాదు కదా తినేది, కడుపు వాండు కదా. హాయ్ అల్కా. హాయ్ రాధా. వైజాగ్ నుంచి ఇదేనా రావటం? అవునే, ప్రిపరేషన్ హాలిడేస్కి వచ్చాను. ఏదో ఆటోలు స్ట్రైక్ అంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. స్టేషన్ కి రమ్మని డాడీకి లెటర్ రాశాను, రాలేదు. ఎలా వస్తారు? మీ డాడీని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. నాన్ సెన్స్. పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళడం ఏమిటి? ఏమో, నాకేం తెలుసు. ఇంటికి వెళ్తావుగా, నీకే తెలుస్తుంది. వస్తానే. అబ్బో, ఇంకా నడవడం నా వల్ల కాదు. బస్సు పదం కాయిన్స్ ఉన్నాయి, టికెట్లకి సరిపడే ఉన్నాయి. ఇంటికి వెళ్తే 100 గంట తగులుకుంటాడేమో. వాడిని మెంటల్ హాస్పిటల్లో వదిలి పెడితే కదరా. పదా. ఒరే గుండు, పిల్ల మేడ్ ఇన్ జపాన్ లో ఉంది కదా. రై, ఆర్టీసీ డ్రైవర్లకి కాలేజ్ స్టూడెంట్స్ కి మధ్య గొడవసరికి బస్సులు బంద్ చేశారు. ఎందుకురా గొడవ చేశారు? వాళ్ళెవరో గొడవ చేస్తే నన్ను కొడతావేంటి గురు? ఈ దేశంలో అంతేరా, ఎవరో గొడవ చేస్తే ఎవరినో కొడతారు, చంపుతారు. నోరు మూసుకున్నాడు. రౌడీ వదులిద్దరు నన్ను ఫాలో అవుతున్నారు.
ప్లీజ్ హెల్ప్ మీ సార్ ప్లీజ్. ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళమ్మా, వాళ్ళ సంగతి మేము చూస్తాం కదా. వెళ్ళు. ఆగండి. ఆకేం చేస్తాం? ఇలా గోడలాగా రోడ్డు కట్టాలని నిలబడితే బస్ స్టాప్ నుంచి బయలుదేరింది మీరేనా? మేమే రోడ్ నెంబర్ 10 లో తిరిగారా? తిరిగాం. ఆ అమ్మాయి మీకు తెలుసా? ఆ జపాన్ బొమ్మేనా? ఇప్పుడే బస్ స్టాప్ లో చూసాం. అయితే అమ్మాయి చెప్పింది కరెక్టే. మమ్మీ మమ్మీ డాడీ ఎక్కడ? అదేనమ్మా నేను చూస్తున్నాను. తెప్పిద్దామంటే పొద్దుటి నుంచి కనపడటం లేదు. ఈ తెప్పించినారేంటమ్మా? మహాపతివ్రతులు అంతేనమ్మా, అప్పుడప్పుడు తెప్పిస్తూ ఉండాలి. అవునా? ఆ. అయితే ఫస్ట్ ఆ రౌడీ వెదలని తెప్పించు. బస్ స్టాప్ దగ్గర నుంచి నా వెంట పడ్డారు తెలుసా? ఎవరు? అయ్యో, వాళ్ళు రౌడీ వెదవులు కాదమ్మా, మన ఇంట్లో అద్దెకున్న వెదవులు. ఆ అబ్బాయిలు. అయ్యయ్యో! మీరు మా ఇంట్లో అద్దెకున్న బాపత మీరు నా వెంట పడుతున్నారేమోనని కొట్టించాను. ముందే చెప్పారోచ్చుగా. నువ్వు మా ఇంటి ఓనర్ కూతురు నువ్వు ముందే చెప్పాడు. మీరు మా ఇంట్లో అద్దెకుంటున్నారా నాకేం తెలుసు? నువ్వు మా ఇంటాయన ఇంటానేట్రా? నువ్వు మా ఇంటి ఓనర్ కూతురు నువ్వు చెప్పాడు. ఇప్పుడు తెలిసిందిగా. తెలిసింది. మరి? మర్యాదగా సారీ చెప్పు. నేను నీకు సారీ చెప్పాలా? చేస్తే చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తావని? ఏం చేస్తావా? ఇంకెప్పుడు సారీ చెప్పని అడగం. అదే కరెక్ట్. మమ్మీ అసలు ఈ విషయం చెప్పు. డాడీని పిచ్చాసుపత్రిలో పెట్టారా? నువ్వెప్పుడు వచ్చావే? నేను ఇప్పుడే వచ్చాను గాని ఆ తల నిండా వైర్లేవి డాడీ. ఆ పిచ్చి చూపులు ఏమిటండి? నడిపించటగా నాకు మెంటలంట. పిచ్చోడికి మెంటలు వచ్చేవాడికి కరెంట్ పెడతారట. నేనే కనుక మహాపతివ్రతనైతే మీ పిచ్చి వెంటనే పోవుగా. అమ్మకడు మాడా అక్కడ వాడు కరెంట్ తో కొడితే నువ్వు ఇక్కడ నేలతో కొడతావిటే నీ చేతులు విరగా. అవును ఇంతగా రాజేంద్ర గారి రాజేంద్ర ఎక్కడ తెచ్చారా? రాజేంద్ర నన్ను పిచ్చాసుపత్రి ఎక్కడరా? అక్కడరా? ఎక్కడే కూర్చుంటా. ఎక్కడ పారిపోతారా? రే రే ఆగండ్రా రే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మమ్మల్ని మర్డర్ చేస్తాన్ని వాడు వెంట పడుతున్నాడు సార్. కరెంట్ షాక్ కొట్టించి మరీ చంపుతాడేటండి. నీకేం భయం లేదు. వాడి సంగతి మేము చూసుకోండి. వెంటనే చూసుకోండి. తప్పుకోండి. అదా అయ్యో అమ్మో అబ్బా అబ్బో అబ్బా ఇవే అమ్మా. అయ్యయ్యో, ఏమిటండి ఇది? ఏమైంది? పోలీసులు చిన్న పార్టీ ఇచ్చారులేవే. అన్నట్టు ఆ రాజేంద్రుడు గారు వచ్చారా? నిద్రపోతున్నా. అమ్మ అమ్మ ఇప్పుడు కాదులేవే, రేపు పొద్దున చెప్తా వాళ్ళ పని.